చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ బైపోల్ రేస్ హీట్ ఎక్కిస్తోంది. టికెట్ కోసం కాంగ్రెస్లో పోటీ ఎక్కువైంది. ఈసారి టికెట్ నాకే అని నవీన్ యాదవ్ చెప్తున్నారు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టేసిన పరిస్థితుంది. అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని ఒకవైపు అజరుద్దీన్ కూడా చెప్తా ఉన్నాడు. టికెట్పై ఫిరోజ్ ఖాన్, బొంతు రామ్మోహన్, విజయరెడ్డి వీళ్ళు కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బైపోల్ సమరం మరింత హీట్ పుట్టిస్తుందని చెప్పాలి. జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో రానున్న ఉప ఎన్నికల్లో బరిలో దిగి సత్తా చాటేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. టికెట్ కోసం విపరీతమైన పోటీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన పరిస్థితుంది. 6 డజన్ మంది లాబింగ్ చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్లో పేరొందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ఈసారి బరిలో దిగేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రయత్నించడమే కాదు, టికెట్ కూడా తనదే అంటూ కాన్ఫిడెన్స్తో ముందుకు పోతా ఉన్నారు. ప్రచారం కూడా స్టార్ట్ చేసేశారు. తన అనుచర వర్గంతో నియోజకవర్గంలో తిరిగేస్తున్నటువంటి పరిస్థితుంది. మరి నవీన్ యాదవ్కు టికెట్ దక్కుతుందా? అధిష్టానం ఆలోచన ఏంటి? రేసులో ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువగా ఛాన్స్ ఉంది? ఇక బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? దీని గురించి మనం కొంత లోతుగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఉప ఎన్నిక జరగబోతుంది. 2 పార్టీలు, కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా హోప్స్ పెట్టుకున్నాయి. గెలిస్తే మరింత ఉత్సాహంతో వచ్చే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి బీఆర్ఎస్ చూస్తుంది. ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీకి సంబంధించి ప్రభుత్వం మీద కొంత మసగబారే పరిస్థితి ఉంటుంది, ఇంకా డీలా పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 2 పార్టీలు కూడా చాలా అంటే చాలా సీరియస్గా ఈ ఉప ఎన్నికని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో లేటెస్ట్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఉప ఎన్నికకు సంబంధించి ఆయా పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి? ఎస్ వల్లి, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన నియోజకవర్గాల్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కీలక నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం అసెంబ్లీ స్థానం జూబ్లీ హిల్స్. హైదరాబాద్ పేరు చెప్పగానే ఎవరైనా కూడా హైదరాబాద్కి గుండెకాయ లాంటి ప్రాంతం ఏది అంటే అందరూ కూడా జూబ్లీ హిల్స్ అంటారు. అలాగే సంపన్నులు కావచ్చు, అలాగే వివిఐపీలు కావచ్చు, అలాగే సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, ఇలా మొత్తం ఎవరైతే ప్రముఖులు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నివాసాలు ఉండేటువంటి స్థానం జూబ్లీ హిల్స్. అలాంటి జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగింది. అంటే జూబ్లీ హిల్స్కి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన అనారోగ్యంతో ఇటీవల చనిపోవడంతో ఇప్పటికే 3 సార్లు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారు. అలాగే ఒకసారి తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ హఠాత్తుగా ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. చనిపోయిన తర్వాత 6 నెలల లోపల ఈ ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డికి ఈ ఎన్నిక చాలా ప్రెస్టీజియస్గా మారేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ పరువును కాపాడుకోవాలంటే, అంటే ఇంకా ఎక్కడ కూడా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో జరిగినటువంటి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే అత్యధిక స్థానాలు ఇక్కడ వచ్చాయి. తెలంగాణ కంటే కూడా మిగిలినటువంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చావుదెబ్బ తగిలినప్పటికీ హైదరాబాద్లో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఎక్కువ స్థానాలు ఇక్కడ గెలుపొందింది. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 1 స్థానం కూడా ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఏదైతే సాయన్న కుమార్తె ఎవరైతే లాసియా నందిత ఉన్నారో ఆమె కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నిక, ఆమె చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం కూడా రాకపోయినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీ నుంచి వచ్చినటువంటి శ్రీ గణేష్ అనేటువంటి ఒక వ్యక్తిని అక్కడ నిలిపించి ఆయన్ను ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పోటీ చేసినటువంటి లాసియా నందిత సంబంధించిన చెల్లెలు అక్కడ పోటీ చేసినప్పటికీ కూడా ఆమె 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థి నిల్చున్నారు. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి ఈ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రెస్టీజియస్గా మారింది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా ప్రెస్టీజియస్గా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది
కేటీఆర్ వర్సెస్ రేవంత్గా ఈ ఎన్నికని చెప్పవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరెవరు బరిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, ఇక్కడ టికెట్ ఎవరికి దక్కే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి మాజీ క్రికెటర్, మాజీ ఎంపీగా ఉన్నటువంటి అజరుద్దీన్ ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గోపీనాథ్ చేతిలో, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. అయితే మళ్ళీ తిరిగి అజరుద్దీన్కే టికెట్ ఇస్తుందా లేదంటే కొత్త వ్యక్తికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక పరిశీలన కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో నవీన్ యాదవ్ చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు కదా, ఇప్పటికే నియోజకవర్గంలో కలిగి తిరుగుతూ ఉన్నారు, సీట్ నాదే, అధిష్టానం ఆశీస్సులు కూడా నాకే ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి నవీన్ యాదవ్కి ఎంతవరకు అధిష్టానం అవకాశం ఇచ్చే పరిస్థితి అంటారు? ఎస్, నవీన్ యాదవ్ ఇక్కడ మనం చాలా కీలకంగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో గత కొన్ని పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవపోవడానికి కారణం కూడా నవీన్ యాదవ్. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడుగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఈయన స్థానికంగా ఉన్నటువంటి చాలామంది బస్తీల్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా చాలా మంచి పట్టున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నవీన్ యాదవ్ చెప్తారు. శ్రీశైలం యాదవ్కు హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆయన మాస్ ఏరియాలో మంచి గట్టి పట్టుందనే చెప్పాలి. గతంలో చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీని టికెట్ని ఆశించి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అజరుద్దీన్కి అధిష్టానం నుంచి ఆశీస్సులు ఉండడం, అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉన్నటువంటి నేపథ్యంలో అజరుద్దీన్కి ఈ సీటుని కేటాయించారు. అజరుద్దీన్కి జూబ్లీహిల్స్ 2వ జాబితాలో జూబ్లీహిల్స్ టికెట్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో నవీన్ యాదవ్ మళ్ళీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలనేటువంటి భావించినప్పటికీ కూడా నవీన్ యాదవ్కు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి నేరుగా నవీన్ యాదవ్ ఇంటికి వెళ్ళి మరీ పోటీ చేయవద్దు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి, తిరిగి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అజరుద్దీన్ గెలుపుకు కృషి చేయాలని నేరుగా రేవంత్ రెడ్డి వెళ్ళి కోరినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి కోరిన మేరకు, ఆయన ఆ పిలుపు మేరకు నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేయకుండా ఆయన ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. అంతకుముందు జరిగినటువంటి ఎన్నికలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే 2018 ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 18,000 పైచిలకు ఓట్లను ఆయన సాధించారు. అప్పట్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టికెట్ను ఆశించినప్పటికీ ఆయనకు కాకుండా విష్ణువర్ధన్కి ఇచ్చారు. ఇక్కడ అప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అక్కడ వచ్చినటువంటి మెజారిటీని చూస్తే కేవలం 16,000 ఓట్ల మెజారిటీతో మాగంటి గోపీనాథ్ 2018 ఎన్నికల్లో గెలుపొందారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అంటే ఇక్కడ నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్లు కేవలం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తేనే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 18,000 ఓట్లు, అక్కడ మెజారిటీ 16,000 ఓట్లు. ఒకవేళ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ అక్కడ గెలిచే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉండేది. అంతకుముందు ఎన్నికల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే 2014 ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికలను ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే అప్పుడు కూడా టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ టికెట్ని అప్పుడు ఆశించినటువంటి నవీన్ యాదవ్కు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో అప్పుడు కూడా విష్ణువర్ధనే పోటీ చేయడంతో నవీన్ యాదవ్ చివరి నిమిషంలో ఎంఐఎం పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు నవీన్ యాదవ్ సెకండ్ ప్లేస్లో నిల్చున్నాడు. ఈ గోపీనాథ్కు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గోపీనాథ్కు 50,000 ఓట్లు వస్తే నవీన్ యాదవ్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 41,656 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి విష్ణువర్ధన్ 3వ స్థానానికి పరిమితం అయిపోయాడు, కేవలం 33,642 ఓట్లు వచ్చాయి. ఇలా చూసినప్పుడు అప్పుడు కూడా మెజారిటీ దాదాపు 20,000 పైచిలకు వచ్చినటువంటి పరిస్థితి. గడిచినటువంటి 3 ఎన్నికలకు చూసినా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన, ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా నవీన్ యాదవ్కే ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన మాట ఇచ్చారు, హామీ ఇచ్చారు, ఈసారికి సైలెంట్గా ఉండండి, అజరుద్దీన్కి సపోర్ట్ చేయండి, అజరుద్దీన్ నేరుగా అధిష్టానం నుంచి టికెట్ తెచ్చుకున్నారు, అధిష్టానం మాటను మనం గౌరవించాలి, కాబట్టి మీరు ఎన్నికలకు దూరంగా ఉండండి, రెబల్గా పోటీ చేయొద్దు అంటూ కూడా రేవంత్ రెడ్డి విన్నపం చేసిన మేరకు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం ముఖ్యంగా నవీన్ యాదవ్ ఈ ఎన్నిక దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్కు దాదాపుగా రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయనే చెప్పాలి. మరొక వైపు నవీన్ యాదవ్ అటు ప్రజల్లో తిరుగుతున్నాడు, నేనే కాంగ్రెస్ పార్టీ
టికెట్ నాకే రాబోతుంది, అభ్యర్థిగా నేనే పోటీ చేయబోతున్నానని ఆయన చెప్పుకుంటున్నారు. మరోవైపు అజరుద్దీన్ కూడా గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ముస్లిం ఓటు బ్యాంకు కూడా తనకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి నాకు అధిష్టానం టికెట్ ఇస్తుంది, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచే పోటీ చేస్తాను, గెలుస్తాను అంటూ కూడా అజరుద్దీన్ ఆయన చెప్తున్నారు. అలాగే ఆయన కుమారుడిని కూడా ఆయన బరిలోకి తీసుకొచ్చారు. కుమారుడితో కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు అధిష్టానం ఎవరి వైపు ఉంటుంది? రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్టుగా చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్కు టికెట్ ఇస్తుందా, లేదంటే మైనారిటీలు ఎవరైతే ముస్లిం ఓటు బ్యాంకును ఉంది కాబట్టి మైనారిటీ అభ్యర్థిగా ఉన్నటువంటి అజరుద్దీన్కి టికెట్ ఇస్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంతకుముందు మీరు కంటోన్మెంట్ ఎగ్జాంపుల్గా చెప్పారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. తర్వాత రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంది. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది కాలంలోనే ఈ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగిన పరిస్థితి ఉంది. సాయన్న కుమార్తె ఇంతకుముందు మీరు చెప్పినట్టు లాస్యానందిత అకాల మరణంతో ప్రమాదంలో చనిపోవడంతో ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ విజయం వరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత 1.5 సంవత్సర కాలం పూర్తయింది. హైడ్రా లాంటి అంశాలతో ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కనబరుస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. సో 1.5 కాలం గడిచింది కాబట్టి, 1.5 సంవత్సర కాలం ముగిసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో ఇది తమకే అనుకూలంగా ఉందని చెప్పి బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? సో గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మొగ్గు చూపలేదనేది చాలా స్పష్టంగా తెలిసింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తే మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపొంది 65 స్థానాలను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎన్నికల తరువాత జరిగినటువంటి ఉప ఎన్నిక, దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్గా ఖచ్చితంగా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు రాకపోయినా కూడా ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అప్పుడు కూడా ఇదే విధంగా లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు ఆమె మీద చాలా సింపతి కూడా అయిపోయింది. సో ఖచ్చితంగా లాస్యానందిత కుటుంబానికే మళ్ళీ టికెట్ ఇస్తే సింపతితో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావించింది. కానీ అనూహ్యంగా ఏదైతే శ్రీ గణేష్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ఆయన కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా బీజేపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి అయినప్పటికీ కూడా ఆయనకు లోకల్గా ఉన్నటువంటి పట్టు నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయనకు టికెట్ ఇచ్చి అక్కడ పోటీ చేసి ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ప్రజలు మెల్లగా అటువైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటి ఒక మెసేజ్ను పంపించాలనేటువంటి ఉద్దేశంతో చాలా సీరియస్గా తీసుకునింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీం. సో అలా ఎన్నిక జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడ సింపతి వర్కౌట్ అవ్వలేదు. కనీసం సెకండ్ ప్లేస్లో కూడా రాలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మృతి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉండి మృతి చెందినటువంటి లాస్యానందిత చెల్లెలు ఎవరైతే ఉన్నారో నివేదితకు ఆమెకే టికెట్ ఇచ్చారు. కానీ ఆమె 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. మొదటి స్థానంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో అనూహ్యంగా బీజేపీ అక్కడ రావడం జరిగింది. బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ సెకండ్ ప్లేస్లో నిలిచారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలో కూడా ఏదైతే కంటోన్మెంట్ సీట్ని ఎలా అయితే కైవసం చేసుకున్నారో అదేవిధంగా ఈ సీటును కూడా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందినటువంటి చాలామంది కార్పొరేటర్లు అటు కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేశారు. ముఖ్యంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేయర్గా గెలుపొందినప్పటికీ ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఆమె కూడా మారిపోయింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి దానం నాగేంద్ర కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చేశారు. అలాగే బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, వాళ్ళు కూడా రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల గాంధీ విషయం కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా స్పష్టంగా ఇప్పుడు కేటీఆర్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ కూడా ఈ ప్రాంతంలో ఆయన నేరుగా
ప్రచారం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఎక్కడా కూడా పట్టు తగ్గలేదు. మొదటి నుంచి కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇంకా కూడా తమకు ఎక్కడా కూడా ఓట్ల శాతం తగ్గలేదు. తమకున్నటువంటి వెళ్ళిపోయినా సరే బీఆర్ఎస్ నుంచి మీరు చెప్తున్నటువంటి బలమైన నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినా క్యాడర్ ఏ విధంగా ఉంది? క్యాడర్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉందా? కింద క్షేత్రస్థాయిలో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, స్థానిక ప్రజానీకం కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటారా మరి? ఖచ్చితంగా. ఎందుకంటే ఏ ఉప ఎన్నికైనా కూడా మొదటి అక్కడ మనం ప్రయారిటీ సింపతి వర్కౌట్ అయితే ఆ ఉప ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, కొంతమంది రాజకీయ పార్టీలు కొన్ని అయితే కొన్ని చోట్ల పోటీకి కూడా నిలబడినటువంటి పరిస్థితి కొన్ని మన రాష్ట్రాల్లో చూసాం, ఏపీలో కూడా చూసాం, గతంలో కూడా మనం చూసాం. ఎక్కడైనా కూడా ఏ వ్యక్తి అయినా ఎమ్మెల్యే గుండా ఆయన అనారోగ్యంతోనో లేదంటే ప్రమాదవశాత్తు చనిపోతే అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఆ ఉప ఎన్నికకి దూరంగా ఉంటారు. ఏకగ్రీవంగా కూడా కొన్ని గెలిచినటువంటి సందర్భాలు కూడా కొన్నాయి. కానీ ఇక్కడ మాత్రం అలా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా సీట్లు చాలా కీలకం. అదేవిధంగా ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోయేటువంటి 3 నెలల్లోనే జరపాలి అని హైకోర్టు కూడా దేశనిచ్చినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహం అవుతుంది. దానికంటే ముందు ఒకవేళ ఈ ఉప ఎన్నిక వస్తే ఈ ఉప ఎన్నికను గెలుపొందితే దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుంది కాబట్టి అది తనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెడుతుంది. ఈ సీటును గెలుచుకునేందుకు సర్వశక్తులను ఒడుతుందని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. పళ్ళి వెరీ మచ్. అది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్ ఒక హీట్ పుట్టిస్తుందని చెప్పాలి. రెండు పార్టీలు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా సై అంటే సై అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండబోతుంది, దాని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది కూడా రాబోయే కాలంలో చూద్దాం.